नमस्कार, मैं हूँ राजशेखर और आप सभी का स्वागत है अपनी हिंदी कक्षा में। बच्चों, आज हम 9वीं कक्षा की हिंदी पाठ्य पुस्तक में से दूसरा पाठ गाने वाली चिड़िया पढ़ेंगे। ये गाने वाली चिड़िया पाठ एक कहानी पाठ है जो आपको बहुत अच्छी भी लगेगी और साथ में इसमें एक छोटी सी चिड़िया होती है जो एक राजा को ही सबक सिखाती है। ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఒక కథ. ఈ కథ పేరు గానేవాలి చిడియా అంటే పాటలు పాడే పిచ్చుక అన్నమాట. ఈ కథలో ఒక పిచ్చుక ఉంటుంది. అది పాటలు పాడడమే కాకుండా ఒక రాజుగారికి మంచి గుణపాఠం కూడా నేర్పిస్తుంది. ఏంటో నేర్చుకుందాం. बच्चों, अभी हम देखते हैं उन्मुखीकरण का चित्र। तो इस चित्र में हमें क्या-क्या दिखाई दे रहे हैं, ध्यान से देखिए और सोचिए। ये कौन है? किसान। किसान क्या कर रहा है? ఏం చేస్తున్నాడు రైతు? పొలం దున్నుతున్నాడు. खेत जोत रहा है और ये क्या है? बैल। तो ये बैल किसान की मदद कर रहे हैं. ఈ ఎద్దులు ఏం చేస్తున్నాయి? రైతుకి సహాయం చేస్తున్నాయి కదా. और चारों तरफ क्या दिखाई दे रहा है? నాలుగు వైపులా కూడా ఏం కనిపిస్తోంది మనకి? हरा भरा खेत दिखाई दे रहा है. పచ్చగా ఉన్నటువంటి పంట పొలం కనిపిస్తోంది కదా. तो अभी हम नीचे के प्रश्न देखते हैं. पहला प्रश्न क्या है? चित्र में क्या-क्या दिखाई दे रहे हैं? ఈ చిత్రంలో మీకు ఏవేం కనిపిస్తున్నాయి? क्या-क्या दिखाई दे रहे हैं? किसान दिखाई दे रहा है, बैल दिखाई दे रहे हैं और पानी और फसलें अर्थात खेत सब दिखाई दे रहे हैं. పంట పొలాలు, నీళ్లు అన్ని కనిపిస్తున్నాయి. वे क्या कर रहे हैं? इस चित्र में किसान क्या कर रहा है? ఏం చేస్తున్నాడు రైతు? खेत जोत रहा है, పొలం దున్నుతున్నాడు. इनकी मेहनत पर अपने विचार बताइए. వీళ్ళు పడుతున్న కష్టం గురించి మీ అభిప్రాయాలు చెప్పండి అని అడిగారు ఇక్కడ. तो हम जानते हैं किसान कितनी मेहनत करता है, हमारे लिए खाना उगाता है, ना? ఎంతో కష్టపడి మన కోసం ఆహారాన్ని పండిస్తున్నాడు రైతు. धूप और सर्दी की परवाह न करते हुए किसान हमारे लिए दिन और रात मेहनत करके, परिश्रम करके खाना उगाता है. मतलब खाना उगाने का मतलब क्या है? हमारे लिए खाने योग्य फसलें उगाता है. పగలనక రాత్రనక కష్టపడి రైతులు మన కోసమే ఆహారాన్ని పండిస్తూ ఉన్నారన్నమాట. इसलिए हम लोगों को भी उनका बहुत ही सम्मान करना चाहिए और खाने को कभी भी बर्बाद नहीं करना चाहिए. అంతే కదమ్మా. వాళ్ళు ఎంతో కష్టపడి పండిస్తుంటే ఆహారము మన నోటి దాకా వస్తోంది. కాబట్టి మనం కూడా ఆహారాన్ని ఎప్పుడు కూడా వృధా చేయకూడదు. వాళ్ళని కూడా మనం ఎప్పుడు గౌరవించాలి, రైతుల్ని కూడా. तो इस प्रकार इस चित्र में हमें यह मालूम होता है कि मजदूर और किसान कितना परिश्रम करते हैं. तो मेरा अगला प्रश्न है कि इस चित्र और कहानी में कुछ संबंध रहेगा कि नहीं? ఎందుకంటే పాఠం పేరేమో గానేవాలి చిడియా అని ఉంది. అంటే పాటలు పాడే పక్షి అని ఉంది. కానీ మనకి ఇచ్చినటువంటి చిత్రంలోనేమో రైతు, ఆ రైతు పడుతున్నటువంటి కష్టము, అతనికి సహకరిస్తున్నటువంటి మూగ జీవాల గురించి ఉంది. మరి రెండింటికి ఏంటి సంబంధం ఉంది? అంటే ఈ పాఠంలో కూడా ఒక చిలుక చక్కగా పాటలు పాడుతుంది. కానీ రాజుగారిని ఈ రైతులు లేదా శ్రామికులు వాళ్ళ యొక్క కష్టాన్ని గుర్తించమని ఒక సందేశం ఇచ్చిందన్నమాట. ఏ విధంగా ఇచ్చిందో మనం కథలో తెలుసుకుందాం. अब हम देखते हैं पाठ का उद्देश्य. ఈ పాఠాన్ని మనకి ఎందుకు ఇచ్చారు అనేది ఉద్దేశం ఏంటో తెలుసుకుందాము. समाज में किसान व मजदूरों का भी महत्वपूर्ण स्थान है. किसान का अर्थ है రైతులు, फार्मर. मजदूर का अर्थ है श्रामिक, కష్టపడేవాళ్ళు, కూలీలు. వీళ్ళకి మన సమాజంలో విశిష్టమైనటువంటి స్థానం ఉంది. वे हमारे जीवन के आधार हैं. వాళ్ళు మన జీవితానికి ఆధారము. ఎందుకని?
మన ఎన్నో దైనందిన జీవితంలోని కార్య వ్యవహారాలన్నీ వాళ్ళ మీదనే ఆధారపడి కొనసాగుతున్నాయి మనకి. కాబట్టి వాళ్ళందరికీ చాలా ప్రముఖ స్థానం ఉంది. మరి అటువంటి వాళ్ళతోటి మనం ఎలా మసులుకోవాలి, ఎలా నడుచుకోవాలి? इनके प्रति स्नेह, प्रेम, सहानुभूति आदि रखना और इनकी सहायता करना हमारा कर्तव्य है. కర్తవ్య అంటే ఇక్కడ అర్థం ఏంటి? మన బాధ్యత. మన బాధ్యత ఏంటంటే వీళ్ళందరి పట్ల స్నేహంగా, ప్రేమగా, సహానుభూతి పూర్వకంగా అంటే సానుభూతి పూర్వకంగా నడుచుకోవడం. ఇంకి సహాయత కర్ణ, వీళ్ళకి సహాయం చేయటము మన యొక్క కర్తవ్యము, బాధ్యతలు. इसके साथ साथ పశు పక్షిयों का संरक्षण करना भी हमारा धर्म है. దాంతో పాటుగా పశుపక్షులని సంరక్షించడం కూడా మన యొక్క ధర్మము అని చెప్తున్నారు. ఎందుకని? అవి కూడా ప్రాణులు, వాటికి కూడా జీవించే హక్కు ఉంటుంది. కాబట్టి మనం వాటిని కూడా సంరక్షించాలి అని మనకి ఈ పాఠంలో తెలియచేయడం జరుగుతోంది. तो पाठ शुरू करें? तो चलिए, पहले मैं पाठ पढ़कर सुनाऊंगा. आप ध्यान से पाठ्य पुस्तक में देखते हुए नए शब्दों को रेखांकित कर लीजिए. फिर उसके बाद मैं जब पाठ पढ़ाऊंगा उस समय पर आप उन नए शब्दों के अर्थ भी लिख लीजिएगा. ముందుగా నేను పాఠం మీకు చదివి వినిపిస్తాను. నేను చదివే సమయంలో మీరు పాఠ్య పుస్తకంలో చూసుకొని ఎక్కడెక్కడ మీకు కొత్త కొత్త పదాలు వస్తున్నాయని అనిపించిందో వాటి కింద గీత గీసుకోండి. నేను పాఠాన్ని మళ్ళీ మీకు వివరించినప్పుడు ఆ కొత్త పదాలకు అర్థాలు అవి అక్కడ రాసుకుందరు గాని. एक राजा था, वह बहुत ही सुंदर महल में रहता था. उसे अपने महल पर बहुत गर्व था. संसार के कोने कोने से यात्री महल देखने आते थे. यात्रियों ने अपने यात्रा वर्णन में महल की सुंदरता के बारे में कई बातें लिखी. उन्होंने एक गाने वाली चिड़िया के बारे में भी लिखा था. वह चिड़िया महल के पास वाले जंगल में रहती थी और बहुत मधुर स्वर में गाती थी. राजा ने इस चिड़िया को कभी नहीं देखा था. यात्रियों द्वारा लिखे गए यात्रा वर्णन पढ़ने से राजा को चिड़िया के बारे में पता चला. राजा ने उस चिड़िया को देखना चाहा, इसलिए अपने सेवकों को बुलाकर कहा, तुम लोगों ने कभी मुझे गाने वाली चिड़िया के विषय में नहीं बताया. जाओ, जंगल से उस चिड़िया को पकड़ लाओ, मैं उसका गाना सुनना चाहता हूं. अब हम इसका अर्थ समझेंगे. एक राजा था, वह बहुत ही सुंदर महल में रहता था. कहाँ रहता था? एक सुंदर महल में रहता था, अर्थात निवास करता था. उसे अपने महल पर बहुत गर्व था. ఆయనకి తన महल అంటే చాలా గర్వం. ఎందుకని? क्यों गर्व था? क्योंकि उसका महल बहुत सुंदर था. गर्व का पर्यायवाची शब्द होता है घमंड. संसार के कोने कोने से यात्री महल देखने आते थे. संसार का अर्थ है दुनिया. दुनिया के कोने कोने से ప్రపంచపు మూల మూలల నుండి కూడా ఎంతో మంది యాత్రికులు అంటే బాటసారులు వాళ్ళ మహల్ చూడడానికి వచ్చేవారు. ప్రయాణికులు महल చూడడానికి వచ్చేవారు. यात्री का पर्यायवाची शब्द क्या होता है? मुसाफिर. तो कई मुसाफिर आते थे और आकर उन्होंने क्या किया? यात्रियों ने अपने यात्रा वर्णन में महल की सुंदरता के बारे में कई बातें लिखी. ఈ యాత్రికులందరూ ఏం చేశారంటే తమ యొక్క యాత్రా వర్ణన్ పుస్తకాలలో మహల్ యొక్క సౌందర్యం గురించి వర్ణించేవారు. యాత్రా వర్ణన్ అంటే ఏంటి? మీరు సోషల్ స్టడీస్ లో ఫాహియాన్, హ్యూన్సాంగ్ అలాంటి చైనా యాత్రికులు భారతదేశాన్ని సందర్శించారు. వాళ్ళు భారతదేశం అంతా పర్యటించి తమ అనుభవాలన్నింటినీ పుస్తకం రూపంలో రాశారని చెప్పి చదువుకుని ఉంటారు. ఆ పుస్తకాలనే యాత్రా వర్ణన్ అంటారు. ఇంకా మీకు తెలియాలంటే మనం ఆదివారం ఎడిషన్ చూసామనుకోండి, ఈనాడు, సాక్షి ఇలాంటి పత్రికలలో అందులో కూడా ఒక రచయిత
తను చూసొచ్చినటువంటి ఏదైనా ఒక ప్రదేశం గురించి చాలా అద్భుతంగా కళ్ళకు కట్టినట్లుగా వర్ణిస్తూ ఉంటారు. అది కూడా యాత్రా వర్ణన. అలాంటి యాత్రా వర్ణనలో ఈ యాత్రికులందరూ ఏం చేశారు? మహల్ కి సుందరతా కే బారే మే కై బాతే లిఖీ. ఈ మహల్ యొక్క సౌందర్యం గురించి ఎన్నో విషయాలను వాళ్ళు రాసి చెప్పారు. उन्होंने एक गाने वाली चिड़िया के बारे में भी लिखा था. के बारे में అంటే ఏంటి? గురించి. ఒక పాటలు పాడే పక్షి గురించి కూడా అందులో వాళ్ళు పేర్కొనడం జరిగింది, రాశారు. यह चिड़िया महल के पास वाले जंगल में रहती थी और बहुत मधुर स्वर में गाती थी. ఈ పక్షి ఎక్కడ ఉండేది? పిచ్చుక మహల్ కే పాస్ వాలే జంగల్ మే రహతీ థీ. ఆ మహల్ కి పక్కనే దగ్గరలో ఉన్నటువంటి ఒక అడవిలో నివసించేది. బహుత్ మధుర్ స్వర్ మే గాతీ థీ. చాలా మధురంగా పాడుతూ ఉండేది. ఇది అక్కడ ఉన్నటువంటి విషయం. అయితే రాజానే ఇస్ చిడియా కో కభీ నహీ దేఖా థా. విచిత్ర బాత్ క్యా థీ? రాజానే కభీ నహీ దేఖా. రాజుగారి మహల్ కి పక్కన ఉన్న అడవిలోనే ఉంటున్నప్పటికీ రాజుగారికి తెలీదు ఆ చిలకని ఎప్పుడు చూడలేదు. యాత్రియోं द्वारा लिखे गए यात्रा वर्णन पढ़ने से राजा को चिड़िया के बारे में पता चला. यात्रियों द्वारा लिखे गए यात्रा वर्णन पढ़ने से राजा को चिड़िया के बारे में पता चला. అయితే యాత్రికులు రాశారు కదా యాత్రా వర్ణన్, ఆ పుస్తకాలు చదవడం ద్వారా రాజుగారికి ఈ పక్షి గురించి తెలిసింది. పతా చల్నా కా అర్థ క్యా హై? మాలూం హోనా. పతా చల్నా అర్థ క్యా హై? మాలూం హోనా, తెలియడం. రాజుగారికి ఆ యాత్రా వర్ణం చదవడం వల్ల తెలిసిందనమాట. రాజానే ఉస్ చిడియా కో దేఖనా చాహా. చాహనా కా అర్థ క్యా హై? కోరుకొనుట, ఇష్టపడుట. రాజుగారు ఆ చిలకని లేదా పిచ్చుకని చూడాలని కోరుకున్నారు, ఇష్టపడ్డారు. ఇసిలియే అపనే సేవకోं को बुलाकर कहा. రాజుగారికి ఆ పిచ్చుకని చూడాలని అనిపించింది కదా, ఇసిలియే అపనే సేవకోं को बुलाकर कहा. తన సేవకుల్ని పిలిపించి ఈ విధంగా చెప్తున్నారు. तुम लोगों ने कभी मुझे गाने वाली चिड़िया के विषय में नहीं बताया. तुम लोगों ने, మీరు నాకెప్పుడు కూడా ఈ పాటలు పాడే పిచ్చి గురించి చెప్పనే లేదు. జాओ జంగల్ సే ఉస్ చిడియా కో పకడ్ లాओ. వెళ్ళండి, వెళ్ళి అడవిలో ఉన్నటువంటి ఆ పిచ్చుకని పట్టుకుని తీసుకురండి. పక్కడ్నా అంటే ఏంటి? పట్టుకొనుట. పట్టుకుని లావో తీసుకురండి. మే ఉస్కా గానా సున్నా చాహతా హూ. నేను దాని పాట వినాలని అనుకుంటున్నాను అని చెప్పి సేవకోं को आदेश दिया. आप लोगों ने कभी मुझे ये गाने वाली चिड़िया के बारे में मुझे बताया नहीं. जाओ जाकर मेरे लिए वह चिड़िया लेकर आओ. मैं उसका गाना सुनना चाहता हूँ అని చెప్పి పంపించారన్నమాట. ఇక్కడ ఈ రెండు పేరాల్లో మనం గమనించినట్లయితే చూడండి, ప్రతి చోట కూడా కే లేకపోతే నే, మే, కి, మే ఇలాంటివన్నీ ప్రయోగించడం జరిగింది. మీరు గమనించే ఉంటారు. కో ఇవి ఏం చేస్తున్నాయి? ఉదాహరణకి ఈ సెంటెన్స్ చూద్దాం. రాజానే ఇస్ చిడియా కో కభీ నహీ దేఖా థా. చిడియా అనేది నామవాచకం, క్రియ ఏంటి? దేఖా, నహీ దేఖా, చూడలేదు. రాజుగారు ఈ పిచ్చుకని ఎప్పుడూ చూడలేదు. ఇక్కడ చిడియా అనే నామవాచకానికి, దేఖ్నా అనే క్రియకి ఈ కో అనే మాట ఒక సంబంధాన్ని ఏర్పరిచి దానికి ఒక మీనింగ్ తీసుకొస్తుంది. అంటే వాక్యంలో వచ్చినటువంటి నామవాచకాలు, సర్వనామాలు, క్రియలు, వీటికి మధ్యలో సంబంధం ఏదన్నా ఏర్పరిచి ఆ వాక్యానికి ఒక అర్థాన్ని తీసుకొచ్చేటటువంటి పదాలని మనము విభక్తి ప్రత్యయాలు అంటాం. తెలుగులో అయితే, హిందీలో కారక చిహ్న అంటారు. ఆ వర్ణాలను ఏమంటాము? కారక చిహ్న అంటారు. తెలుగులో మీరు చదువుకున్నారు కదా, డు, మూవులు ప్రథమ విభక్తి, నిన్, నున్, లన్, కూర్చి, గురించి ద్వితీయ విభక్తి, అలాగా హిందీలో కూడా ఉంటాయి. వీటికి కర్త కారక్, కరణ్ కారక్, కర్మకారక్ ఇలాంటి పేర్లు ఉంటాయి. వీటి గురించి మనం తర్వాత నేర్చుకుందాము. అయితే ఈ కారక చిహ్నాలు
వాక్యానికి అర్థాన్ని తీసుకొస్తాయన్నమాట సంబంధాన్ని ఏర్పరచడం ద్వారా. ఎలాగ చూడండి, రాజుగారు ఈ పిచ్చుక చూడలేదు, ఈ పిచ్చుకని అని పెట్టడం వలన మనకి అక్కడ ఒక అర్థం వచ్చింది కదా. ఇలాంటి వాటిని కారక చిహ్న అంటారన్నమాట. अब दूसरा अनुच्छेद पढ़ते हैं। राजा के सेवकों ने भी उस चिड़िया को कभी नहीं देखा था और ना ही पूरे दरबार में कोई इस विषय के बारे में कुछ जानता था। चिड़िया को ढूंढने सैनिक जंगल में गए। ढूंढते ढूंढते उन्हें एक लड़की मिली जिसने चिड़िया को गाते हुए देखा था। गाने वाली चिड़िया का नाम लेते ही वह बोली, हाँ हाँ मैं जानती हूँ उस गाने वाली चिड़िया को। ओह, वह कितने मधुर स्वर में गाती है। जब मैं यहाँ से काम समाप्त करके संध्या समय घर लौटती हूँ तो वह मुझे रास्ते भर अपना मीठा मीठा गाना सुनाती है। इससे मेरी सारी थकान दूर हो जाती है। तो राजा ने अपने सेवकों को तो आदेश दे दिया कि गाने वाली चिड़िया लेकर आइए, लेकिन हुआ क्या, राजा के सेवकों ने भी उस चिड़िया को कभी नहीं देखा था। రాజుగారి సేవకులు కూడా ఎప్పుడూ ఆ చిలకని లేదా పిచ్చుకని చూడనే లేదు. और ना ही पूरे दरबार में कोई इस विषय के बारे में कुछ जानता था. సేవకులు చూడలేదు, ఆ మొత్తం కొలువులో రాజుగారి ఆస్థానంలో ఉన్నవాడు ఎవ్వరికి కూడా ఈ విషయాన్ని గురించి ఏమీ తెలియదు. జాననా అంటే ఏంటి, తెలుసుకుంటా. మాలూమ్ హోనా అంటే కూడా తెలియడం. పతా హోనా అంటే కూడా తెలియడం. किसी को भी कुछ मालूम नहीं था, ఎవరికి తెలీదు. చిడియా కో ఢూంఢనే సైనిక్ జంగల్ మే గయే. అయితే చిడియా కో ఢూంఢనే, ఢూంఢనా అంటే ఏంటి, వెతకడం, ఖోజ్నా. పిచ్చుకని వెతకడం కోసము సైనికులు ఎక్కడికి వెళ్ళారు, జంగల్ మే గయే, అడవిలోకి వెళ్ళారు. ఢూంఢతే ఢూంఢతే ఉన్హే ఏక్ లడ్కీ మిలి, వెతుకుతూ వెతుకుతూ వాళ్ళకి ఒక అమ్మాయి కనిపించింది. మిల్నా అంటే ఏంటి, లభించుట, కలుసుకుంటా, మీకు తెలుసు. ఒక అమ్మాయిని కలుసుకున్నారు వీళ్ళు. జిస్నే చిడియాకు గాతే హుయే దేఖా థా. ఎటువంటి అమ్మాయిని కలుసుకున్నారు, ఏ అమ్మాయి వీళ్ళకి కనిపించింది అంటే, ఎవరైతే మీరు జిస్ దేశ్ మే గంగా బహతీ హైలో నేర్చుకున్నారు కదా, ఎవరైతే చిడియాకు గాతే హుయే దేఖా థా, ఎవరైతే ఆ పిచ్చుక పాటలు పాడుతుండడం చూశారో అటువంటి అమ్మాయి వీళ్ళకి కనిపించింది. అంటే ఆ పాటలు పాడే పిచ్చుకను చూసిన అమ్మాయిని వీళ్ళు కలుసుకున్నారు. గానే వాली चिड़िया का नाम लेते ही वह बोली, हाँ हाँ मैं जानती हूँ उस गाने वाली चिड़िया को. పాటలు పాడే పిచ్చుక అన్న మాట వినగానే ఆ అమ్మాయి వెంటనే ఏం చెప్పింది, అవునవును నాకు తెలుసు, ఆ పాటలు పాడే పిచ్చుక నాకు తెలుసు. मैं जानती हूँ. ఓహ్, वह कितने मधुर स्वर में गाती है. ఆహా, ఎంత మధురమైన స్వరంలో పాటలు పాడుతుంది అనుకుంటున్నారా పిచ్చుక అని చెప్పి తన ఆనందాన్ని వెలిబుచ్చిందనమాట. जब मैं यहाँ से काम समाप्त करके संध्या समय घर लौटती हूँ तो वह मुझे रास्ते भर अपना मीठा मीठा गाना सुनाती है. जब मैं यहाँ से काम समाप्त करके, నేను ఇక్కడ నా పనులన్నీ పూర్తి చేసుకొని సంధ్యా సమయ, సాయంకాలం సమయంలో, जब मैं घर लौटती हूँ, लौटना అంటే ఏంటి, తిరిగి వచ్చుట. घर वापस जाती हूँ, నేను ఇంటికి తిరిగి వెళ్ళిపోయే సమయంలో, वह मुझे रास्ते भर, రాస్తే భర్ అంటే ఏంటి, దారి పొడవునా, దారి పొడవునా తన మధురమైనటువంటి పాటలు వినిపిస్తూ ఉంటుంది నాకు ఈ పక్షి. జబ్ ఎప్పుడైతే, ఎప్పుడైతే నేను పనులన్నీ పూర్తి చేసుకుని సాయంకాలం సమయంలో ఇంటికి బయలుదేరుతానో, తో అప్పుడు దారి పొడవునా తన మధురమైనటువంటి పాటలు నాకు వినిపిస్తూ ఉంటుంది. ये किस प्रकार का वाक्य है बच्चों? पहले पाठ में आपने सीखा. ఇది ఏ రకమైనటువంటి వాక్యము, सरल वाक्य है या संयुक्त वाक्य है या मिश्रित वाक्य है? यह मिश्रित वाक्य है. ఎందుకు మిశ్రిత వాక్యము, ఇక్కడ ఆశ్రిత వాక్యము సరళ వాక్యము రెండు ఉన్నాయి, అందుచేత ఇది మిశ్రిత వాక్యం అయిందన్నమాట. ఎప్పుడైతే
నేను ఇక్కడ పని పూర్తి చేసుకుని సంధ్యా సమయంలో ఇంటికి వెళ్తానో అప్పుడు నాకు దారి పొడవునా మధురమైనటువంటి పాటలు వినిపిస్తూ ఉంటుంది అని చెప్పి కండిషనల్ గా చెప్పింది కదా. కాబట్టి ఇది మిశ్రిత వాక్యం. ఇస్సే మేరీ సారీ థకాన్ దూర్ హో జాతీ హై. దీని వలన నా మొత్తం అలసటంతా కూడా దూరం అయిపోతుంది. థకాన్ కా అర్థ క్యా హై? అలసట. నా అలసటంతా దూరం అయిపోతుంది. అర్థమైంది కదా ఇంతవరకు. రాజాకు चिड़िया के बारे में पता चला तो सेवकों को भेजा चिड़िया को लाने के लिए. सेवक जंगल में गए लेकिन उन्हें मालूम नहीं था चिड़िया के बारे में. बीच में एक लड़की मिली जो यह चिड़िया के बारे में जानती थी. तो उसने क्या कहा, मैं गाने वाली चिड़िया के बारे में जानती हूँ और यह गाने वाली चिड़िया बहुत मधुर स्वर में मुझे शाम को अपना मधुर संगीत सुनाती है, कहकर अपना अनुभव सुनाया. तो आगे क्या हुआ देखते हैं अभी. सैनिकों के अनुरोध पर लड़की ने चिड़िया को आवाज दी, मेरी छोटी सुंदर चिड़िया, हमारे राजा तुम्हारा मधुर संगीत सुनना चाहते हैं, क्या तुम उन्हें अपना गाना सुनाओगी. लड़की की बातें सुनकर चिड़िया बोली, मेरा संगीत तो इन हरे भरे जंगलों खेतों में अच्छा लगता है, फिर भी मैं राजा को अपना गाना अवश्य सुनाऊंगी. अगले दिन दरबार लगा हुआ था. लड़की सहित सभी उपस्थित थे. तभी उड़ती हुई चिड़िया वहां आई और अपनी मधुर आवाज में गाने लगी. तो नए शब्दों को आपने रेखांकित कर लिया ना. अभी मैं भावार्थ समझाने वाला हूं, ध्यान से देखिए. सैनिकों के अनुरोध पर, अनुरोध का अर्थ है विनती, రిక్వెస్ట్. ఈ సైనికులు రిక్వెస్ట్ చేశారు. ఏం రిక్వెస్ట్ చేశారు? ఒకసారి ఆ గానే వాली चिड़ियाని పిలవమన్నారు. तो उनके अनुरोध पर लड़की ने चिड़िया को आवाज दी. आवाज देना अर्थ क्या है? बुलाना, పిలవడం. ఆవాజ్ దేనా అంటే ఏంటి? పిలవడం. చిడియాకు ఆవాజ్ ది, ఆ పిచ్చుకని పిలిచింది. ఏమని పిలిచింది? మేరీ ఛోటీ సుందర్ చిడియా, ఓ నా చిన్ని అందమైన చిలక, హమారే రాజా తుమ్హారా మధుర్ సంగీత్ సున్నా చాహతే హై. హమారే రాజా, మా రాజుగారు నీ మధురమైన సంగీతాన్ని వినాలని ఇష్టపడుతున్నారు, కోరుకుంటున్నారు. క్యా తుమ్ ఉన్హే అప్నా గానా సునావోగి, నువ్వు ఆయనకి నీ పాటను వినిపిస్తావా అని అడిగింది. क्यों? सैनिकों ने विनती की कि हमारे राजा उस चिड़िया का गाना सुनना चाहते हैं, एक बार उनको बुलाओ. तो उनकी बात मानकर लड़की ने चिड़िया को बुलाया और कहा कि हमारे राजा तुम्हारा मधुर गाना सुनना चाहते हैं, तो कृपया प्लीज हमारे राजा के लिए गाना सुनाओगी. तो लड़की की बातें सुनकर चिड़िया बोली. అప్పుడు ఆ అమ్మాయి చెప్పిన మాటలు విని పిచ్చుకంటోంది. మేరా సంగీత్ తో ఇన్ హరే భరే జంగలో ఖేతో మే అచ్చా లగ్తా హై. నా సంగీతము ఈ పచ్చని పొలాలు, అడవులు వీటిల్లోనే బాగుంటుంది. అచ్చా లగ్తా హై, నచ్చుతుంది అందరికి. అంటే పక్షి అనేది ఎక్కడన్నా బంధింపబడి ఉండడం అంతగా బాగుండదు. అది ఆ खुले आसमान में उड़ते हुए गाए तो चिड़िया अच्छी लगती है. तो चिड़िया कहती है मेरा संगीत तो इन हरे भरे जंगलों, हरा भरा అంటే ఏంటి? పచ్చగా ఉన్నటువంటి ఈ అడవులు, ఈ పచ్చని పంట పొలాలు వీటిల్లో నేను పాటలు పాడుతూ తిరిగితేనే బాగుంటుంది. ఫిర్ భీ, అయినప్పటికీ, ఫిర్ భీ అంటే ఏంటి? అయినప్పటికీ, मैं राजा को अपना गाना अवश्य सुनाऊंगी. అవశ్య కా అర్థ హై జరూర్, తప్పకుండా. నేను రాజుగారికి నా పాటని తప్పకుండా వినిపిస్తాను అని చెప్పి మాట ఇచ్చిందనమాట. అగలే దిన్ క్యా హువా, దర్బార్ లగా హువా థా. అగలే దిన్ మరుసటి రోజు. అగలా అంటే ఏంటి? నెక్స్ట్ డే. అగలా దిన్ అంటే నెక్స్ట్ డే. అంటే ఆ నెక్స్ట్ డే దర్బార్ లగా హువా థా, రాజుగారు కొలువు తీరి ఉన్నారు ఆస్థానంలో. लड़की सहित सभी उपस्थित थे. उपस्थित का अर्थ है हाजिर.
అందరూ హాజరై ఉన్నారు. ఆ రాజుగారి కొలువులో అందరూ కొలువు తీరి ఉన్నారు, అందరూ హాజరై ఉన్నారు. తభీ ఉడ్తీ హుయి చిడియా వహా ఆయి. తభీ అంటే అప్పుడే ఎగురుకుంటూ పిచ్చుక అక్కడికి వచ్చింది. అపని మధుర్ ఆవాజ్ మే గానే లగి. తన మధురమైనటువంటి ధ్వనిలో చక్కగా మధురమైన స్వరంలో పాడడం ప్రారంభించింది. గానే లగి. ఈ విధంగా ఈ పిచ్చుక రాజుగారి ఆస్థానానికి రావడం, రాజుగారికి తన పాట వినిపించడం చేసిందన్నమాట. इसके बाद क्या हुआ हम अगले वीडियो में देखते हैं. तो अभी तक आपने जो पाठ पढ़ा इसको आप अच्छी तरह से समझिए और इसके मुख्यांश अपने अभ्यास पुस्तक में भी लिख लीजिए. तो फिर अभी मैं आपसे कुछ एक प्रश्न भी पूछना चाहता हूँ. आप जल्दी जल्दी मुझे उनके उत्तर बता दीजिए. तो पहला प्रश्न है, राजा कैसा था? రాజుగారు ఎలాంటి వారు? రాజా अपने महल पर गर्व करने वाला व्यक्ति था. తన మహల్ పైన గర్వపడేటటువంటి వ్యక్తి. రాజా को गाने वाली चिड़िया के बारे में कैसे पता चला? రాజుగారికి పాటలు పాడే పిచ్చుక గురించి ఎలా తెలిసింది? यात्रियों के यात्रा वर्णन पढ़ने से राजा को गाने वाली चिड़िया के बारे में पता चला. राजा ने सेवकों से क्या कहा? సేవకులతో రాజుగారు ఏమన్నారు? राजा ने सेवकों से कहा कि तुम लोगों ने मुझे गाने वाली चिड़िया के बारे में कभी नहीं बताया, तो जाओ और मेरे लिए वह गाने वाली चिड़िया लेकर आओ. मैं उसका गाना सुनना चाहता हूँ. సేవకోं को जंगल में कौन मिली? సేవకులకి అడవిలో ఎవరు కనిపించారు? सेवकों को जंगल में एक लड़की मिली जो गाने वाली चिड़िया के बारे में जानती थी. लड़की ने क्या कहा और क्या किया? ఆ అమ్మాయి ఏం చెప్పింది, ఏం చేసింది? लड़की ने कहा कि मैं गाने वाली चिड़िया को जानती हूँ और गाने वाली चिड़िया रोज मेरे लिए गाना गाती है. और फिर उसने क्या किया? आवाज देकर गाने वाली चिड़िया को बुलाया और कहा कि मेरे राजा तुम्हारा गाना सुनना चाहते हैं, इसलिए एक बार तुम राजा के पास आकर उनके लिए गाना सुनाओ. चिड़िया ने क्या जवाब दिया? चिड़िया ने कहा कि मैं जंगल में गाऊं तो अच्छा लगता है, लेकिन तुम कहती हो तो मैं आपके राजा के लिए गाना गाकर सुनाऊंगी. अगले दिन दरबार में क्या हुआ? अगले दिन दरबार में लड़की, सेवक सभी उपस्थित थे, हाजिर थे और उसी समय चिड़िया भी आकर अपना गाना सुनाने लगी. तो ये है आज का हमारा पाठ. फिर अगला भाग जो रह गया है वो अगले वीडियो में हम पढ़ेंगे. तो तब तक यह पाठ अच्छी तरह से आप समझ लेना. बहुत बहुत धन्यवाद. नमस्कार.